కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రైజ్, స్తుతి. బ్లెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ mercies. Psalm 103 verse 1. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలము మీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము మీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని మీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట నటనలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా. కపట నటనలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట నటనలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా. What shall I render to the Lord for all his benefits, for all his mercies? I shall take up the cup of salvation and follow the Lord. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆ ఆ ఆ ఆ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేసెను.
ప్రభు యేసుడు. ఆ ఆ ఆ ఆ O my soul, forget not all his mercies. Bless the name of the Lord and forget not all his mercies. When we think of the tender mercies of God, the glorious deeds of God, the response will be praises. That's what David used to do. David used to think of the mercies of God, the benefits of God, the good deeds of God, the blessings that were given. And as a result, the praises spring forth, and David was lifted above all, lifted to the rock that is far, far higher than his expectations. David was made king over Israel and reigned the people of Israel for 40 long years. Psalm 103. What a beautiful psalm. The psalm goes like this. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మాన జీవమాయే హోవా దేవుని పావన నామమును తించుమా నాయంతరంగము లోవసించో నో సమస్తమా జీవమాయే హోవా నీకు చేసిన మేళ్లను మరువాకో నీవు చేసిన పాతకాంబులను మన్నించి జబో లేవియున్ లేకుండ చేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయనో కృపను జీవ కిరీటముగవేయును నీ శిరము మీద జీవ కిరీటముగవేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పడమటికి తూర్పెంత ఎడమో మనకును పాపమునకంత ఎడమ కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా
పడమటికి తోర్పెంత ఎడమో మనకునో పాపమునకంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజ్యంబు చేయడు. ఆ కృపోన్నతుడు మనపైనెప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు కృపను చూపుచుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఓసిగాలి వీవనెగిరి ఓయి బసను తెలియని వనవాస పుష్పము వలెన నరుడుండు. నరునాయువు తృణ ప్రాయము మన దైవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. Praise. The God of Israel is enthroned on the praises of Israel. Praises are pleasing to God. We need to count each of our blessings and give thanks to God in prayer. That is how we revive our strength. We renew our youthfulness each day. May the Lord grant His grace to the audience. Amen.